అందరికీ నమస్కారం అండి. కొంతమంది ఉంటారండి, అవసరానికి మనుషుల్ని వాడుతూ ఉంటారు. అవసరం తీరిపోయిన తర్వాత అసలు వాళ్ళతో పనే ఉండదు, ఇంకా వాళ్ళ ముఖం వెంట చూడరు. ఎప్పుడూ కూడా ఫస్ట్ నుంచి మన అవసరానికి ఉపయోగపడిన వ్యక్తిని మర్చిపోకూడదండి. మర్చిపోతే మనకి ఇంకా ఏమీ కృతజ్ఞత అనేది లేనట్టే లెక్క. ఎప్పుడూ కూడా కృతజ్ఞత భావంతో ఉన్న వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. ఎప్పుడు మన అవసరానికి మనం వాడుకుంటాం, తర్వాత వదిలేస్తాం. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఆ వ్యక్తి కావాలంటే దొరకరు కదా మనకి. ఆడవనివ్వండి, మగవనివ్వండి, ఎవరైనా సరే. అందుకని అవసరం తీరినప్పుడు ఎలా ఉన్నామో అవసరం ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి. రెండు బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే జీవితం ముందుకెళ్తుంది. అంతేగాని అవసరం అయిపోయిందిలే ఇంకా వాళ్ళతో మనకు పని ఏంటి, గడిచిపోయాం గట్టెక్కిపోయాం అని అనుకోకూడదండి. ఏరు దాటి తెప్ప తగలేస్తాం అనేది మా అమ్మమ్మ ఎప్పుడూను. ఎలా అంటే ఏటవతలకి వెళ్ళేటప్పుడు ఒక తెప్ప లాంటిది కట్టుకుని అవతలకి వెళ్తారు. అవతల నుంచి వచ్చి వెళ్ళిపోగానే మళ్ళీ దాన్ని తగలబెట్టేసుకుంటే అవతల నుంచి యువతలకు రావాలంటే మళ్ళీ ఆ తెప్ప కావాలి కదండి. అదొక సామెత అనమాట. ఏరు దాటి తెప్ప తగలేస్తాం అనేది అత్తమానుండి. ఏంటంటే అప్పుడు అలా అని అర్థం చెప్పేది. పెద్దవాళ్ళు ముందు జాగ్రత్తగా అలా చెప్పేవారండి. అవసరానికి వాడేసుకుని ఆ మనుషులను వదిలేసి ఆ మనుషులు ముఖం చూడకుండా మళ్ళీ ఎప్పుడైనాను పైగా నింద ఆళ్ళ మీద మోపి, ఇప్పుడు మనం చేసాం తప్ప నన్ను ఒప్పుకోరు, అవతల వాళ్ళ మీద నింద మోపి, ఏమంటే వాళ్ళే అవసరాలకే ఉపయోగపడి 24 గంటలు మీ కాళ్ళు పట్టుకుని ఉండాలా అన్నట్టు ఉంటారు. అలా తప్పండి. అది బంగారు పళ్ళానికైనా గోడ సెరుపు లేనిదే నిలబడదు. ఎప్పుడోకప్పుడు తప్పనిసరిగా అవసరం వస్తుంది. అవసరం లేని మనిషి ఎవ్వరూ ఉండరు. ప్రతి మనిషికి ఇంకో మనిషితో అవసరం ఉంటుంది. ఇరుగు పొరుగైనా, చుట్టమైనా, బంధువైనా, ఎవరైనా సరే. ఏమంటారు చెప్పండి?